ఆతలాంజోడగా మీరంతా మీ బతికి అంత కాదు గురు. ఇప్పుడు చెప్పమ్మా ఉదయకరణ్ మునిగొండ ఉదయకరణ్ ఏదో మాట్లాడదాం అనుకున్నా ఒక ట్రై చేసి కదా ఇప్పుడు మాట్లాడే అలాంటిది ఏమన్నా ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి స్పీకర్ లోనే ఉన్నాడు కదా మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తాడేమో మాట్లాడడానికి. మరి పెద్ద పూకు ఆఫీసర్ లాగా ఆడంటాడు కదా నీకు ఏదో పెద్ద పూకు తెలిసినట్టని ఇలా వచ్చి నంజేవాడికి మరి మనం తెప్పలేమో మనకి బూతులు రావు. మరి అందుకే ఈ లంజోడుకుల్ని పిలిచి బ్రో మడ్డా అనకూడదు. స్టార్టింగ్ వచ్చినట్టే దెంగాలి స్పీకర్ కి వచ్చినట్టే. కొజ్జ లంజోడుకు హ్యాండ్ రైస్ చేసావు బ్రో. మాట్లాడు బ్రో మాట్లాడు. ప్యానల్ నిండా అబ్యూజర్లే ఉన్నారు కదా. మనోడు ఏంటి ఇప్పుడు జనగణమన పాడుతున్నా హ్యాండ్ రైస్ చేసి వినిపిస్తలే. ఆ చిన్న ఏజెంట్ అని ఉండదు బ్రో, ఆయన కేసు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా, వచ్చి మాట్లాడాలనుకుంటే ఏజెంటా? నీ వాయిస్ డబుల్ వస్తుంది బ్రో కంప్లీట్ గా. నీ వాయిస్ అర్థం కావట్లేదు. వీళ్ళ కింద ఏజెంట్ అని ఉన్నాడు కదా, మాట్లాడతాడు. ఇప్పుడు ఓకేనా బ్రో? క్లారిటీ వస్తుందా? వస్తుంది. ఏం లేదు బ్రో, కింద ఏజెంట్ అని ఒక ఆయన ఉన్నాడు. మీరు మాట్లాడాలనుకుంటారు కదా, ఆయన కింద ఉన్నాడు. ఆయన కోస్ట్ ఇచ్చి మాట్లాడండి. అందుకే వచ్చింది. కాదు నువ్వెందుకు వచ్చావు? చెప్పడానికి వచ్చావు నువ్వు? ఆయనకి స్పీకర్ ఇవ్వట్లేదంట. ఆయన కాదులే మాట్లాడుతుంది. కింద ఉన్నాడు మునిగుడి ఎరుపుకు వాడు మాట్లాడుతున్నాడు. అరే నీ అక్క పుగ్ల
మీ అమ్మ దగ్గర తీసుకొచ్చి నీ అమ్మ నేను స్పీకర్ నుంచి తీసేయండి. వీడు ఏం మాట్లాడలేదు. మావిగన్ గాడు మావిగన్ నుంచి అర్జున్ తీసేయండి. మునిగన్ కాదు ఇది మావిగన్. అల్లు అర్జున్ వస్తున్నాడు ఆగమని చెప్పనయ్యా. అరే ముని కూడా మంచిగా మాట్లాడుతా. వీడిని స్పీకర్ నుంచి తీసేయి. మునిగన్ నుంచి మావిగన్. నువ్వు ముసుగు అల్లు అర్జున్ ఫ్యాన్ అని అందరికీ తెలుసు. నువ్వు ఏంద్రా కోర్స్ తీసుకున్నావు? ఆదిగా తింకుతున్నా కదా నేను. అరే మళ్ళా ఇస్తాడు స్పీకర్ వాడికి. వాడిని స్పీకర్ నుంచి తీయండి అంటే ఓకే. ఇప్పుడు ఏజెంట్ ఆత్రేయ వచ్చాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మాట్లాడు. అసలు నాకు అర్థం కావట్లే. సారీ బ్రో, మీ పేరు బై మిస్టేక్ ట్యాగ్ అయినట్టుంది అది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది కాదు. ఐ హావ్ ఆల్మోస్ట్ 10-15 పీపుల్ ఇన్ ద లిస్ట్. అంటే నేను ఏమన్నా అనలేదు ఎప్పుడు స్పేస్ లో డిస్కషన్. నన్ను మీరు ఎప్పుడు అనలేదండి. మిమ్మల్ని ఏం అనలేదు. అంటే ట్యాగ్ చేశారు నా పేరు అని చెప్పి. అంటే అది పొరపాటున అయింది. అది వేరే వాళ్ళు ట్యాగ్ చెప్పి మిమ్మల్ని చేశారు. అది వేరే అల్లు లోహిత్ అండ్ నెక్స్ట్ నేను ట్యాగ్ చేశాను చాలా మంది. అసలు అబ్యూజివ్ గా కమెంట్ చేస్తారంటే ఇట్లాంటి లంజోడుకులకి ఎందుకు ఇస్తారు స్పీకర్లు? అమ్ముని కూడా ఎవరు ఇచ్చారు? ఎవరు ఇస్తారు? ముగ్గురు కాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు. సో ఐఎమ్ జస్ట్ వదిలే నువ్వు ఇవ్వకు, మేము ఇస్తాం. మీరు ఇవ్వండి స్పీకర్, నాకు తెలియదు. అదే నువ్వు వదిలే, నువ్వు ఇవ్వకు ఎవరికి. మాట్లాడండి ఎవరు. సో ఏజెంట్ గారు, ఇట్స్ నాట్ యూ. I was supposed to tag someone else in your place, but galti se. ఒక్క నిమిషం. అంత ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి ఎలా అర్థం అయింది? స్కూల్ చదివే వాళ్ళకి తెలుగులో చెప్పు. ఏజెంట్ బ్రో మ్యాటర్ ఏమంటే లైక్ తన్ని లైక్ మీ ఫ్యామిలీలో కొంతమంది తిడుతున్నారంట. ఓకే బ్రో, ఇప్పుడు వాళ్ళని ట్యాగ్ చేయాలి కానీ నన్ను ఎందుకు ట్యాగ్ చేస్తారని డౌట్. అది మిస్ అయ్యి అదే తను చెప్తుంది. అందుకే తీయేశారు, తర్వాత తీయేశారు. అసలు చూడండి, అంత పెద్ద అది జరిగింది థియేటర్ దగ్గర. చూడండి, ఒక మనిషి చనిపోయినా కూడా ఇట్స్ జస్ట్ సారీ అని చెప్పొద్దు సార్. ఇది ఒక చిన్న మిస్టేక్. నేను మిమ్మల్ని ట్యాగ్ చేసి ఇది చేయడం, ఇందులో మీరు ఏమి హర్ట్ అవ్వలేదు. మిస్టేక్ కాదు యాక్చువల్లీ, చేయొచ్చు. వీళ్ళని ట్యాగ్ చేసిన తప్పలేదు. ఇది మిస్టేక్ కాదు, ఇది బ్లండర్ మిస్టేక్. ఇది ఏం కాదులే కానీ అది జస్ట్ సింగిల్ ఎంప్లాయీస్ లో డబుల్ ఎం పడ్డది అంతే. అంతేగాని పుష్ప సినిమాలో నేను క్లైమాక్స్ అయ్యాక వెళ్తాను, జాతర సీన్ అయ్యాక వెళ్తాను అలాంటివి ఏం చెప్పలేదు కదా ఇక్కడ జనరల్లీ. కాదు బ్రో, తిన్నగా మాట్లాడొచ్చు కానీ నీతో ఏమి రాంగ్ గా మాట్లాడట్లేదు. తిన్నగానే మాట్లాడేది. ఓకే బాయ్ జల్సా. ఎందుకు ఆయన కాదంటున్నాడు కదా, ఎందుకు ఇంత అబ్యూజ్? అల్లు లోహిత్ గానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఒకవేళ తెలిస్తే కైండ్లీ టెల్ దెమ్. లైక్ మీరేమి ఇందులో వాళ్ళు పడుకుని ఉంటారు. వాళ్ళకి పొద్దున్నే కాలేజ్ దిగేస్తారు. కైండ్లీ వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఫోన్ లాక్కుంటారు. ఈ పాటికి కైండ్లీ తెలుసోలేదు. కాదు, సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళందరికీ. పైన ఫ్రీ చాక్లెట్ ఇస్తామని పెట్టినా పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంత చాక్లెట్స్ బిస్కెట్స్ అని జరుగుతుంటాయి. వస్తారు, సప్లీలు రాస్తుంటారు. యంగెస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఎవరు ఇక్కడ అసలు ట్విట్టర్ లో? సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా? డిగ్రీ బ్యాచ్ ఉంటారు, డిగ్రీ బ్యాచ్ వాళ్ళు. అది కాదు, అల్లు ప్రశాంత్ అయ్యా. రేవంత్ రెడ్డి అల్లు ప్రశాంత్ ఇంకా రేవంత్ రెడ్డి అల్లు దగడు
అది కాదు, అల్లు దగ్గర ఇంకా అల్లు ప్రశాంత్ ఇద్దరే. కాదు అరే, సీ సంథింగ్ టు యూ. వెళ్ళిపోయాడు ఫస్ట్ థింగ్ ఈ అల్లు ఏంట్రా ఇంటి పేరు ప్రతి ఒక్కరి ముందు చిరాగ్గా, నాకు చిరాకు తింటుంది ప్రతి ఒక్కరి ఇంటి పేరు. ప్లీజ్ బ్రో, జల్సా బ్రో, కెన్ యూ ప్లీజ్ స్టాప్ అబ్యూజింగ్ పీపుల్? అలా అయితే నేను తెంగొచ్చలేదు, తప్పలేదా? పీపుల్ ఓకే, నేను తెంగిన తప్పలేదు. ఎవరిని అబ్యూస్ చేయొద్దు బ్రో మీరు, పాపం పీపుల్ కదరా, నిన్ను చేయొచ్చులేదు, తప్పలేదు. కాదు నువ్వు అయితే హ్యూమన్ బీయింగ్ కూడా కాదు. ప్లీజ్ కీప్ కొన్ని మాటలు మనం రేపు నైట్ ఫోకస్ ని పెట్టడానికి పెట్టాలి, కాబట్టి మీరు ఎనర్జీ సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఇందాక ఏదో పద్యాలు చెప్పినట్టు అట్లా చెప్పారండి. కాదు అసలు ఒక్కొక్కడు నిజంగా ఏదో ఒక్కొక్కడు ర్యాప్ అసలు ఐ వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. ఆ వేదాలు మేము డీజే మూవీ నిజంగా తెలుసా? కాదు మరి కీర్తి, నీకు ఇందాకేం చెప్పాము, నువ్వు ఉన్నావనే కదా తిట్టట్లేదు, గోస్ట్ లో ఉన్న వాళ్ళని. ఇంకా దారుణంగా ఉండేది అప్పుడు. లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం అంతా ఇచ్చి పడేయండి. ఇఫ్ యు వాంట్ దోస్ పీపుల్ డోంట్ లీవ్ దెమ్. వాళ్ళు నువ్వు అసలు కాదు, వాడెవడో వచ్చాడు అల్లు అర్జున్ ఫ్యాన్, వాడు మళ్ళీ తిడుతుంటే ఎందుకు వచ్చాడు? మిగతా ముగ్గురు రావాలి. ఒక్కడు కాదు, అట్లా పంపేస్తారా మరి వచ్చిన వాళ్ళందరినీ? సీరియస్లీ ఐ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నాకు తెలియక నేను ఫ్లో లో తిడుతూనే ఉన్నా, నా ఫ్లో లో నేను ఉన్నా. నాకు అర్థమైంది కీర్తి ఇంటెన్షన్ ఏంటనేది. ఇంతమంది రాకూడదు అనుకున్నది, ఒక ఇద్దరు వచ్చి ఉంటే సరిపోయేది, 10-15 మంది ఉంటే సరిపోయేది స్పేస్ మొత్తం మీద. ఇది రియలైజేషన్ బ్రో. యా కీర్తి, భోజనం తిన్నావా? లిజనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సిగ్గుంటారండి రా. 20 మంది ఉన్నారు, ఏం చేస్తావు చెప్పు. అరే మీరు సిగ్గుంటే పైకి రండి, లేకపోతే వెంటకి వచ్చా పైకి రండి రా. లేకపోతే ఇదిగోండి. అరే ఈ రోజు కాదు, మీరు కనుక పైకి రాకపోతే రేపొద్దున మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఆర్సీబీ మళ్ళీ 49 అవుట్ అవుతా. మీ నాన్నకు పుట్టుంటే మీరు కాదు, కింద కూర్చోండి. ఆర్సీబీ మళ్ళీ ఆర్సీబీ ఎందుకు అన్నావు? వడాపో గుత్తలా సుల్లి. అరే Thank you.
అది మరే మరే పెద్ద ప్యానల్ మొత్తం 1 వర్స్ సాల్వ్ చేయాలి నేను. అరే లోకి దెంగితే మొత్తం ఇంక అవతల పడతాం చిన్న స్వామిలో. ఇక్కడ దెంగితే చెప్తున్నా ముందే. మార్కెట్లో రేపు దెంగుతున్నాం మిమ్మల్ని. అరే అరే ముందు అరే ఒక నిమిషం మిమ్మల్ని దెంగితే మీరు అవతలకు పోయి పడతారు. అరే ట్రూత్ ఒక్క నిమిషం. ఈడు ఎక్కడున్నా లోకి అని ఉంటది. ఈడు ఎక్కడ లోకి లిక్కు రిమూవ్ చేసి వచ్చింది మన గ్రూప్ లో ఇమీడియట్ గా. ముంబై కనపడకూడదు. స్టేట్మెంట్ ఇస్తాను. రోహిత్ శర్మ రేపు 10 కొట్టినా నేను నా అకౌంట్ డిలీట్ చేస్తా. సరే అరే నువ్వు డిలీట్ చెయ్యకపోతే అదే చేయకపోతే అప్పుడు మాట్లాడుకో. అసలు మధ్యలో సాంబార్ గాళ్ళకి ఎందుకు? సాంబార్ గాళ్ళకి తెగుతుంది. లైఫ్ లాంగ్ శిక్ష సాంబార్ గాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంట. కాదు అరే లోకి నువ్వు డిలీట్ చేయకపోతే లైఫ్ లాంగ్ అల్లు అర్జున్ ఆతుగాడు ఫోటో పెట్టుకుని తిరగాలి డీపీలో. అయ్యా తప్పయ్యా ఇది. నువ్వు చెప్తున్నా అదే నీ వల్ల వద్దా ఛాలెంజ్ ఓకే అంటే చెప్పు. లైఫ్ లాంగ్ నువ్వు టీఎల్ లో ఉన్నంత వరకు ట్విట్టర్ లో, లేదంటే పెద్ద కొజ్జా ఒప్పుకోరు. డిలీట్ చేయకూడదు నువ్వు ఉండాలి. అల్లు అర్జున్ అకౌంట్ పెట్టుకుని తిరగాలి. ఓనరు స్కాములు చేసుకోండి. వేణురెడ్డి బ్రో నితిన్ మేనన్ తెలుసా? నితిన్ మేనన్ తెలుసా? ఆడు మట్టుకుని వెళ్ళి నిత్యమైన తెలుసు. నిత్యమైన పూగు నాట ఏం అట్లదు బ్రో ఆడపిల్లని. అరే ఆర్సీబీ మీ ఓనర్స్ పేర్లు చెప్పండి ఇప్పుడు మాకు. మా ఓనర్ పేరు మీకు చెప్పగలం. మీ ఓనర్ పేరు చెప్పండి. మీ ఓనర్స్ అది కాదు. మీ ఓనర్స్ వాళ్ళు అది కాదయ్యా నేను చెప్తాగు. అది కాదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఇంట్రొడ్యూస్ అయింది లాస్ట్ 2 years. మీరు ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పటి నుంచో ఆడుతున్నారు కదా. ఇంపాక్ట్ తోనే అది కాదయ్యా. ఇంపాక్ట్ తోనే మీరు ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పటి నుంచో ఆడుతున్నారు కదా. 12th man. మీరు 5 members ఎలా ఆడుతున్నారు? ఫారినర్స్ అన్ని టీములు 4 members ఆడుతుంటే మీరు 5 members ఎలా ఆడుతున్నారు? మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఎవడిచ్చాడు? మీకు ఎవడిచ్చారు? ఎవడిచ్చాడు మీకు? 5 members తో ఎందుకు ఆడుతున్నారు? అది కాదయ్యా. అందరు లేదురా భయ్. సెంటర్ నా మడ్డ మీరు కాదు ఏ ఇయర్ లో పెట్టారు 5 members తో ఆడమని, 5 foreigners తో ఆడమని? 2022. వీళ్ళ ఓనర్ స్కాములు చేసి వెళ్ళిపోతాడు. వీడు డైరెక్ట్ ఎవడైనా గెలిచిందన్నా 5 దెంగేసినాయన డబ్బులు కప్పు కొట్టిన తర్వాత అమ్ముకు దెంగారు. విచిత్రం ఏంటంటే అది కాదు వికెట్ పడ్డ వికెట్ ఇయ్యర్ అయ్యా. అది కాదయ్యా. వికెట్ పడ్డ వికెట్ ఇయ్యరు. నో బాల్ అయితే నో బాల్ ఇయ్యరు. నీకు చెప్పనా? ఆర్సీబీ రైవల్రీ మనకి. ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు. అది కాదు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు దాకా 10,000 కోట్లు ఎలా కట్టాడు ఎస్బీఐకి? విజయ్ మాల్యా గారు టీమును అమ్ముకు దెంగాడు. ప్రతి ఇయర్ అమ్ముకు దెంగి సెమీఫైనల్స్ కి వస్తాం మేము ఓడిపోతాం. ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దెంగి ఆ టీముని వాడుకుని ఎలా వాడుకోవాలి అలా వాడుకుని ఆ డబ్బులు సంపాదించి దెంగి అమ్ముకు దెంగిన సారీ మ్యూట్ చేస్తున్నాను. పక్క స్పేస్ లో మన ట్యాగ్ చేస్తున్నారు అయ్యా చూడండి. ఎవరయ్యా
ఏ లైట్ పిచ్చి లంజ కొడుకు నేను అమ్మని జంగా ఎవరో లంజా కొడుకు ట్యాగ్ చేసి నేను అమ్మ లంజా కొడుకు ఇప్పుడు ఎవరో ముసుగు వచ్చే వాళ్ళకి ట్యాగ్ లేదు అవతలకే దెంగేమో సృజన్ నన్ను ట్యాగ్ చేశారా? నిన్ను ఎవరు చేయలేదు, నిన్నే ట్యాగ్ చేసింది, ఎవరిని ట్యాగ్ చేయలేదు. నీ అకౌంట్ చెప్పాలంటే నేనేం చేయట్లేదు. నువ్వేమో అది కాదు, నిన్ను కూడా మిస్టేక్ గా ట్యాగ్ చేసిన అంటారు పోతే కూడా. ఏ లైట్ నువ్వేమి వెళ్ళక ఇక్కడికి, వాళ్ళే వస్తారు ఇక్కడికి కావాలంటే. నువ్వు వెళ్ళి ఏదో మాట్లాడదాం అనుకుంటా స్పీకర్ బ్రేవ్ అన్న, నువ్వు ఇక్కడ ఉండు, నీకు ఉండు, నువ్వు అలాంటి దీనికోసన్నా ఏం కాదు. అసలు అక్కడ ఒకరు వెళ్ళండి ప్లీజ్. సరదా ఇట్స్ వెళ్ళి అంతకుమించి గో ఫర్ మీ ఎనీవన్ ప్లీజ్ గో. కానీ Go అరే there, నేను listen to what they are saying in ముందే పోతుంటే కానీ యాక్చువల్ గా అది కాదు కాదు కీర్తి, నీ హంజా ఏడి ఇందాక ఉండే కదా హంజా, మనోడు కనిపించట్లేదండి అజయ్ కుమార్, హంజా అలీ పాకిస్తాన్ పంపినట్టు అదే కదా పాకిస్తాన్ కి వెళ్ళినట్టు వెళ్తుండు. బిగ్ బాస్ వెళ్తున్నాడు. సరే నేను వెళ్ళేసి వస్తాను ఉండు. నువ్వు వెళ్తే అనుమానం అక్కడికి వెళ్ళి బ్రో జల్దా బ్రో, కెన్ యూ ప్లీజ్ స్టాప్. నువ్వు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, ఏదైనా తెలుగులో మాట్లాడు, రెండు కలిపి మాత్రం మాట్లాడగలరు. Hey Srujan, you are the best person to go and tell them ki come here, come to this space instead of come dad. లైట్ కీర్తి లైట్ జస్ట్ లీవ్. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత సారీ ఐ వాజ్ జస్ట్ సపోజ్ టు ట్యాగ్ అనదర్ పర్సన్ బై మిస్టేక్లీ ఐ ట్యాగ్ యూ, ఇట్లాంటివి చెప్పకూడదు. I didn't tag him intentionally, unintentionally that happened. వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇంటెన్షనలీ అంటే see I was there in the space from starting onwards. I know what was happening once that time, but when I was scolding him, right? You guys are telling like no. అరే లోకి ఆగు, ఇప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. I cannot understand your English. నువ్వు దెంగే వాళ్ళు ఏం అబ్యూస్ చేయట్లా, వాళ్ళు మాట్లాడుకున్నారు ప్రజెంట్. అదే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. नहीं यार, just go na, go Srujan. He went and came. Who went? When did he went, man? When did he? ఎవరెళ్ళారబ్బా? Just go and tell them ki అమ్మాయి ఇక్కడ నుంచి మాట్లాడండి. One second, కీర్తి wait. ఆల్రెడీ ట్రూత్ అనే అబ్బాయి వెళ్ళాడు, వస్తాడు, యూ డోంట్ వరీ, నువ్వు ఏం టెన్షన్ అవ్వ. ఎందుకు ఇంత భయం ఉంటే మరి ఎందుకు ట్యాగ్ చేయడం? నేను కోర్స్ లో ఉన్నా సరిపోయేది, నేను ట్యాగ్ చేశానని చెప్పుకునేవాడిని. ఇద్దరు అమ్మాయిలు ఉండి ఒక అమ్మాయిని మీరని చెప్పుకోకుండా అమ్మాయిని ట్యాగ్ చేస్తున్నారు హోస్ట్ లో ఉండి. అమ్మాయిలే బెస్ట్ అయ్యా కేసు. అరే నీకు ఇంకోటి చెప్పిన లోకి, నన్ను ఇందాక రిమూవ్ చేశారా, యూ హావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ స్పేస్ అని వచ్చింది, అందుకే ఆల్ట్ అకౌంట్ లో వచ్చాను. మ్యాసిమోనే చేస్తాడు, ముసుగు మ్యాసిమో లేడు స్పేస్ లో. ఎవరు అరే బాబు ఎందుకు చేస్తారు రిమూవ్, నాకేం పని నాకు. మ్యాసిమో లేడు రిమూవ్ చేశానని. బ్రో నేను చేయలేదు బ్రో రిమూవ్. అరే నా మీద చెప్తారు అందరు కలిసి. ఏ మ్యాక్సిమం నువ్వు ఈ అకౌంట్ ఫాలో అవుతున్నావు ఏంటి? ఒక నిమిషం, ఇది అమ్మాయి అకౌంట్ పేరు పెట్టా ఇది వరకు, అందుకు ఫాలో అయ్యి ఉంటాం. అరే బాబు నన్ను ఫాలో బ్యాక్ కొట్టలేదు కదా, అమ్మాయిలు ఫాలో కొడతా తూని పోతుంది. అరే లోకి ఎవడు అరే ఫాలో బ్యాక్ వచ్చాడు బిగ్ బాస్ వచ్చాడు. కొత్త అకౌంట్. ఒక్క నిమిషం బ్రో, నేను ఒకటి చెప్తానండి, స్పేస్ లో ఎంతైనా తిట్టుకోండి, పోస్ట్ లో తిట్టుకోకండి ఎవరిని. పోస్ట్ లేని పోస్టులు ఎవరు వేస్తారు? పోస్ట్ కేసు కానీ స్పేస్ మీద కేసు అనేది ఉండదు. అయ్యో నీ గుద్దలా, అదే నేను చెప్పండి, నువ్వు ఎందాక అన్నావు కదా కేసులు గిట్లని, పోస్ట్ లో ఎన్న స్పేస్ లో ఎన్నైనా తిట్టుకో, అమ్మ లక్కలు తిట్టేసి లైట్ తీసుకోండి. పోటు కల్లా ఇద్దో మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆమెకి. ఏమనుకున్నావు, ఏమైతే మనకు చూపిస్తారు.
అది కాదు, ఇప్పుడు అమ్మాయి ఏదో భయపడుతుంటే ఈరోజు మనోడు వచ్చి ట్వీట్లు వేయద్దు, పోస్ట్ లో తిట్టండి, స్పేస్ లో తిట్టద్దు, ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు లిజన్ ఎవరన్నా ఆ 9 మందిని తోలేయండి. ఐ హావ్ సంథింగ్ టు టెల్ నౌ. అరే మీరు చెప్పిన పోస్ట్ లంజా ఉంటే మీకు వచ్చిరాని బూతులు ఇంకా ఫుల్ రప్పాలు ఆడించండి. కాదు, కింద చాలా 9 మంది కింద చాలా మంది ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళు కూడా విని అక్కడికి వెళ్ళి చెప్పే ఛాన్స్ ఉంటది కదా, నువ్వు అలా ఎందుకు ఆలోచించట్లేదు? నాకు చెప్పు, వాళ్ళని తెంగుదాం ఇక్కడ. అలో 10 లంజడుకులు, అరే అల్లు వద్దు లంజడుకున్నారు. వెళ్ళి అక్కడ చెప్పండి. బాయ్ మా వాళ్ళకి రాలేరా? అరే తెలిసాడు అందుకని అంటే ఎవడు ఈశ్వర్ అంటే వాడి సెకండ్ ఫేవరెట్ అల్లు అర్జున్ అనమాట. ఈశ్వర్ ఎవరు లేడుగా పైన. సెకండ్ ఫేవరెట్ కాదు మాకు, ఫస్ట్ ఫేవరెట్ నే తిడతాం మేము. సెకండ్ ఫేవరెట్ మాకు పని లేదు. ఈశ్వర్ ఫస్ట్ ఫేవరెట్ ఎవరో తెలుసా? ఈశ్వర్ ఫస్ట్ ఫేవరెట్ ఎవరు? రామ్ చరణ్ అంటే మాకు ప్రాణం. నువ్వు నీ ముసుగు లంజావు, నువ్వు మళ్ళీ నువ్వు వాడిని తిట్టిని తిట్టని ఆర్సీ అంటే మా ఆవిడే. ఎవరైతే ఉన్నారో కీర్తి, నువ్వు ఇక్కడ కోస్ట్ ఇచ్చి వాడిని పాలు పోస్తున్నావు పాముకి, వాడు ముసుగుముండ. నువ్వు ఆపా మ్యాచ్ మునిగుతాండే అరే మనిషి కావాలంటే. అరే కొచ్చా లంజా కొడకల్లారా, గోస్ట్ లో ఉన్న మీ అమ్మని మీకు లంజా కొడకల్లారా, మీ అమ్మని రోడ్డు మీద పండేసి బెల్ట్ యాసిడ్ పోసి మొహం మీద కుక్కని కొట్టాడు లంజా కొడకల్లారా. ఎందుకులే వాళ్ళని తిట్టు పాపం. గోస్ట్ లోంచి రాకుండా పైకి రాకుండా లంజా కొడగలరు. ఎవడైనా లంజా కొడగలకి ముందు చెప్తున్నా పర్లేదు కానీ పైకి రా బో ఈశ్వర్ బ్రో. సరే లోకి, నువ్వు పూగ్గా మధ్యలో సంబంధం లేకుండా మాట్లాడకు. తిడితే తిట్టా గోస్ట్ లంజా కొడుకుల్ని. నేను తిట్టాను, నేను ఫ్యామిలీ అబ్యూస్ చేయండి లాగా. అరే ఆతపో కూడా ఫ్యామిలీ అబ్యూస్ కాదు, మామూలుగా తిట్టు. అది దిస్ ప్యానల్ ఇస్ ఫుల్ ఆఫ్ అబ్యూజర్స్. Massimo, can you please remove Jalsa from this panel? These all are motherfuckers. They don't know how to behave in this space. You will do blowjob. Please maintain decorum of this space, man. Yeah, decorum, yeah, bro. When decorum కూడా చేద్దాం. తెలుగులో మాట్లాడ, మాకు అంత ఇంగ్లీష్ రాదు. మాకు ఇంగ్లీష్ రాదు. Please don't speak this shit. Yeah, don't speak shit here. Shit అంటే షిట్ మీన్స్ జల్సా నాయుడు. లోకి కాదా? నువ్వు సినానిమ్ రా, షిట్ కి సినానిమ్ నువ్వు, నేను ఎనానిమ్ అయితే. Why Ishwar bro give me last night? You want to talk Guys, with me? Come I to our told them that I will give them co-host, okay? ఒక co-host ని నేను తీసి వాళ్ళకి ఒక co-host ఇస్తాను, okay? They are gonna come here. So Okay, అది కాదు. ఇక్కడికి వస్తానన్నారు. లోకి ఒక నిమిషం, 1 సెకండ్. నువ్వు ఎవరితో మాట్లాడావు ఇప్పుడు వరకు? హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఉంచుతాను. అట్లయితే వీళ్ళిద్దరిని తీసే. నాకు మాట్లాడలేదు ఏంటో అసలు. ఒక నిమిషం నాది కాదు ఒక నిమిషం, జస్ట్ మినిట్ నన్ను ఒక నిమిషం కోర్స్ తీసి మళ్ళీ బాబా కీర్తి, వీళ్ళిద్దరిని కోర్స్ తీసే నాకు ఇవి చెప్తా. ఎవడొస్తే వాడు నువ్వు మధ్యలో తీసేయాలి పక్క. తీసి మళ్ళీ ఇవ్వమ్మా, ఇట్లా ఇచ్చేయండి. తీసి మళ్ళీ ఇవ్వు కావాలంటే. ఇంకా అవసరం లేదు. We got weekend stuff, man. Yeah, we got weekend stuff with full of punching and అందుకే వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. we are waiting actually. Because of me.
జస్ట్ You know what? Allu Arjun Shout is out- getting free shout out to publicity because of Kirti. me. He should be No, thanking me. మ్యాక్సిమం బ్రో నువ్వు బ్రో కోస్ట్ నుంచి బయట లిజనర్ కి వచ్చే బ్రో నాకు కోస్ట్ కావాలి, వాళ్ళు వస్తే కోస్ట్ కావాలి. ఎందుకు Why, ఎందుకు bro? బ్రో వై ఓన్లీ మీ కాదు నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు, నువ్వు పద్ధతిగా మాట్లాడకూడదు వాళ్ళు వస్తే. బ్రో నేను నాకంటే గర్ల్స్ coast మాట్లాడతా బ్రో, నేను నాకనే గర్ల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏజెంట్ అండి సాగొట్టారు, పోయి తగ్గించుకొచ్చాక అది ఏదో ఆడియో పెట్టారు, కుక్కని కొట్టినట్టు కొట్టారు అది ఇది అని చెప్పి నవ్వుకొని చచ్చాను నేను. అంటే మనం తిట్టడానికి యార్ కీర్తి బికమ్ సక్సెస్ఫుల్. We got some weekend stunt, man. Allu So, Arjun can you please remove the title? అల్లు అర్జున్ గుద్దల బ్రహ్మోస్ పెట్టి వేల్చండి. We have some fun. ఆ విషయంలో నాకు కీర్తి అప్పుడు నచ్చలేదు, ఎందుకంటే బై మిస్టేక్ అయ్యి అన్నది నాకు అర్థం కాలేదు. నేను పక్కన తిడుతూనే ఉన్నాను, ఇంకా అందరేమో ఆయన తప్పేం లేదు, ఆయన తప్ప మిగతా వాళ్ళేమో ఆయన ఆపండి తప్పులా- అంటున్నారు. నన్ను ఆపమంటున్నారు. లేదు. అదేంటి వాడి ఇంటి తిట్టడం కదా. ఆయన తప్పు లేకుండా ఆయన్నేమంటావు నువ్వు? ఏయ్ నువ్వు ఊరుకోరా, అసలు ట్యాగ్ చేయకుండా తప్పు లేకుండా ఎందుకు ట్యాగ్ చేశారు ఫస్ట్ థింగ్. ఆమె గుర్తులేక బ్రో నాకు గుర్తులేదు బ్రో. నేను పొరపాటు చెప్తున్నాను చేసి కదా, నన్ను కాదు. నేను అల్లు అర్జున్ లాగా ఒక మనిషిని క్రేజ్ గురించి తప్పించిపోయి చంపేశానా? నేను అంత పెద్ద తప్పు చేయలేదే. ఇట్స్ జస్ట్ ట్యాగింగ్ అ పర్సన్ బై మిస్టేక్. అదే చెప్పా. You accept that mistake, yeah, that it. కాదు. మిస్టేక్ గా ట్యాగ్ అది కాదు, truth. అది బానే Truth, పోయినావు కదా, ఏం మాట్లాడారు? ఈమె అక్కడికి వెళ్తే మీ ప్యానెల్ లో ఒక 6 మెంబర్స్ కి అక్కడ స్పీకర్ ఈమె కో హోస్ట్ ఇస్తారంట. వాళ్ళే కదా రమ్మనొచ్చు కదా. కదా 2 కోహోస్ట్ వాళ్ళని తీసుకోమను. నాకు అసలు హ్యాండ్ వాళ్ళు రారు. ఇదిగో కింద కీర్తి లైట్ వాళ్ళని తీసుకోమని పర్లేదు. సరే వదిలేండి ఐసెక్ స్పీకర్ ఇవ్వండి ఎవరు. No, can you please remove that title? We can have some కాదు, fun. అది కాదు, ఐస్ కి కోస్ట్ ఐస్ మంచిగా మాట్లాడు. కాదు ఐస్ కి ఇవ్వండి. అది కాదు ఐస్ మనోడు ఐస్ పక్కన కూడా పెడితే అది కాదు, ఐస్ కూడా అల్లు అర్జున్ ఫ్యానే. ట్రూత్ ఓకేలే, ట్రూత్ అంతమంది ఎక్కడ ఉంటారు అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అందరికి ఐస్ స్పీకర్ అల్లు అర్జున్ ఫ్యాన్ అక్కడ, ఐస్ ఎన్టీఆర్ ఫ్యాన్ కదా. 12 సెకండ్ ఫేవరెట్ అల్లు అర్జున్ అయ్యా. సెకండ్ ఫేవరెట్స్ వద్దు ఇక్కడ, ఫస్ట్ ఫేవరెట్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఫస్ట్ ఒకసారి స్పీకర్ ఇవ్వండి చెప్తా, ఆయన వచ్చిండగా మాట్లాడదాం. మనోడు అసలు చాలా అభిషేక్ శర్మ ఫాస్ట్ I wanna give him co-host, okay? So వచ్చారు ఫస్ట్ స్పీకర్ మాట్లాడి కోర్స్ ఇద్దు గానీ ఫస్ట్ స్పీకర్ తర్వాత కోస్ట్ ఇవ్వాలి. ఏం జరిగిందో తెలుసు. అరే ఇస్తులే నువ్వు ఏం పెడుతున్నావు రా టైటిల్? అదేంటి? ఓ యా, ఓకే. అరే బాగుంది. ఒక్క నిమిషం అరే నేను పెట్టారా అని చెప్పి ఐసే పెట్టుంటాడు.